3 విషయాలు ఆయన రాస్తున్నారు దేవుణ్ణి ఎలా స్తుతించవచ్చు. ఒక విషయం ఎలా స్తుతించవచ్చు అంటే, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. సో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నిటినీ వివరించడం కూడా దేవుణ్ణి స్తుతించడం అని దావీదు గారు రాస్తున్నారు. సో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ గుర్తు తెచ్చుకొని దాన్ని బట్టి అంటే వాటిని వివరించడం, వాటిని అందరికి చెప్పడం, లేకపోతే సాక్ష్యం ఇవ్వటం, టెస్టిమనీ, సాక్ష్యం ఇవ్వటం, దేవుణ్ణి స్తుతించడం అనే అంశం ఒకటి. అలా దేవుణ్ణి స్తుతించవచ్చు. రెండోది ఎలా దేవుణ్ణి స్తుతించడం అంటే, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. సో దేవుణ్ణి బట్టి సంతోషించడం, ఆనందించడం, హర్షించడం అనేది కూడా దేవుణ్ణి స్తుతించడమే. సో దేవుణ్ణి బట్టి ఆయనలో ఆనందిస్తే, సంతోషిస్తే, సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే కూడా దేవునికి స్తుతి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.